డిజిటల్ మీడియా సోదరులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి వాళ్ళ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మహాశివరాత్రి సందర్భంగా నరేంద్ర మోడీ గారిని చూసి అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా హుషారుగా వాళ్ళ శివరాత్రికి మనం స్వచ్ఛ భారత్ చేద్దామని చెప్పి రిపోర్ట్ అందరూ కూడా రావడం జరిగింది. మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి ఇప్పటిదాకా కష్టపడి పనిచేయడం జరిగింది. ఏదైనా మన కొండ పండుగ చాలా విజయవంతం చేయాలనే ఆలోచనతో మీడియా సోదరులందరూ కూడా రావడం జరిగింది. ఇది ఒక గొప్ప ప్రేరేపణ, చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే మన పని మనమే చేసుకోవాలి, ప్రభుత్వంతో పాటు మనం కూడా కష్టపడి పనిచేయాలి. రైతు సోదరులతో పాటు మహిళా మరి అక్క చెల్లెలతో పాటు మీడియా సోదరులు కూడా ఇవాళ వచ్చి పనిచేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి వాళ్ళు మనకు కొండ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి, పండుగ చక్కగా జరుపుకోవాలి ఆలోచనతో అందరూ ముందుకు రావడం జరిగింది. దీని అందరూ కూడా మరి ప్రేరేపణ మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. వారు కూడా చీపురు పట్టుకొని అన్ని చోట్ల మరి గుడి ప్రాంతాల్లో అన్ని కూడా శుభ్రం చేస్తా ఉన్నారు. కానీ టెంపుల్ టూరిజం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిజంగా మీడియా సోదరులందరూ కూడా వచ్చి మాతో పనిచేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక్కరి దగ్గర దాదాపు 10 రోజుల నుంచి కూడా రెగ్యులర్ గా వాళ్ళే వస్తున్నారు. మరి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కొండ మీద కూడా వెళ్ళి కొండ ప్రాంతాలను శుభ్రం చేయడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరొకసారి డిజిటల్ మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నసరావుపేట అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు పిలుపు మేరకు డిజిటల్ మీడియా పల్నాడు జిల్లా వాసులందరం కూడా ఈ రోజు కోటప్పకొండలో శాసనసభ్యులు అరవింద్ బాబు గారి సమక్షంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా గత 10 రోజుల నుంచి డిజిటల్ మీడియా సోదరులందరూ ఈ కోటప్పకొండ దగ్గర స్వచ్ఛ భారత్ లో కార్యక్రమాలు చేస్తూ డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారి యొక్క అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శాసనసభ్యుల వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఎవరు చేయనట్టు విధంగా శాసనసభ్యుల వారు మహాశివరాత్రి పురస్కరించుకొని గత 20 రోజుల నుంచి కోటప్పకొండ వద్దే తిష్ట వేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దగ్గరే ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ముందుగా శాసనసభ్యుల వారికి మా మీడియా సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలానే శాసనసభ్యుల వారు ప్రజలకి అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేమందరం ఆశిస్తూ ఉన్నాం.